మేము ఫైనల్ ఇయర్ లో ఉన్నప్పుడు స్పోర్ట్స్ సైకాలజీ సబ్జెక్ట్ లో మాకు ఒక అసైన్మెంట్ ఇచ్చారు. నా అసైన్మెంట్ ఏంటి అంటే ఎంఎస్ ధోని అంత బలంగా ఎలా సిక్సెస్ కొడుతున్నాడు అని. సో ఒక క్రికెటర్ కి ఎంత ఫిజికల్ స్టామినా ఉన్నా కూడా 110 మీటర్స్ 108 మీటర్స్ సిక్సెస్ ని కొట్టాలి అంటే ఆయన బాడీలో చాలా కెమికల్ చేంజెస్ అవ్వాలి. మెయిన్లీ మన అడ్రెనలైన్ హిట్ అయ్యి ఫైట్ అనే హార్మోన్స్ రిలీజ్ అవ్వాలి. సో ఫైట్ అనే హార్మోన్స్ గనక రిలీజ్ అయినప్పుడు మన బాడీలో ఉన్న బ్లడ్ అంతా మన లెగ్స్ లోకి చేతుల్లోకి వెళ్లి మనిషి చాలా ఫిజికల్లీ స్ట్రాంగ్ అవుతాడు. కానీ ఫైట్ అనే హార్మోన్స్ రిలీజ్ అయినప్పుడు పర్సన్ ఎక్స్ట్రీమ్లీ ఫెరోషియస్ అవుతాడు, ప్రతి చిన్నదానికి కోప్పడతాడు. కానీ ఎంఎస్డి కేసులో అదేమీ జరగట్లేదు, చాలా కూల్గా ఉంటున్నాడు, కానీ సిక్సెస్ మాత్రం అంత పెద్దగా కొడుతున్నాడు. ఇదేలా పాసిబుల్ అని బాగా రీసెర్చ్ చేస్తే మాకు అర్థమైంది ఏంటి అంటే ఎంఎస్ ధోని సైకాలజీలో ఫ్లో అనే మైండ్ స్టేట్ కి వెళ్ళాడు. దాని గురించి మనకి గీతలో ఎప్పుడో చెప్పారు. అదేంటంటే దుఃఖములు కలిగినప్పుడు దిగులు చెందని వాడు, సుఖములు కలిగినప్పుడు స్పృహ లేని వాడు, రాగము భయము క్రోధము పోయినవాడు స్థితప్రజ్ఞుడని చెప్పబడు.